తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం గుడ్లు సప్లై చేస్తున్న వాళ్ళు మాఫియా నడిపిస్తున్నట్లు పౌల్ట్రీ ఫార్మ్ అసోసియేషన్ ఆరోపించింది. మాఫియాన్ని అడ్డుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక టెండర్ల ప్రక్రియలో కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. న్యాయబద్ధంగా టెండర్ల ప్రక్రియ జరపాలని కోరారు. రైతులకు న్యాయం కోసమే సీతక్కను సీఎంను కలిస్తే మాపై విమర్శలు తగవన్నారు. అసోసియేషన్పై వచ్చే వార్తల్లో నిజం లేదన్నారు అసోసియేషన్ సభ్యులు. ప్రెసిడెంట్గా నారాయణ అన్న గారు మన జానారెడ్డి గారితో పరిచయం ఉన్నది, కొద్దిగా పాత ఉన్నది కనుక ఆ ఉద్దేశంగా మేము అందరం పోయి తనను ఇందులో కంపెనీకి వచ్చి అన్నా పోయి ఇట్లా రెస్పాన్స్ లేదు, ఎమ్మెల్యే గారిని కలిసి కానీ ఎంపీ గారిని కలిసి కానీ మేము చెప్తాము. అందరి ఫార్మర్ల గురించి మేము కొట్లాడుతాం, ఏదో 5 గురించి కాదు. ప్రతి జిల్లాలో ఏ ఒక్క 2 ఫార్మర్లు వచ్చినా చిన్న గుడ్లు అందరూ సప్లై అవుతుందనే ఉద్దేశంగా మేము ఇది చేస్తున్నాము. ఎవరైతే కాంపిటేటరో ఎవరైతే ఎక్కువ మందికి కావాలి, అందరికీ ఫార్మర్స్కి కావాలన్న వాళ్ళని డీలిస్ట్ పెట్టడము, అదేవిధంగా కులాలు మతాలు పార్టీలను దాంట్లో పులుమడము, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు ముందుకు వస్తే నారాయణ రెడ్డి గారి మీద కూడా ఒక అపవాదం వేయడం. ఆయన గతంలో కానీ ఇప్పుడు కానీ ఒక్క గుడ్డు గుడక సప్లై చేసినట్టు ఆ మాఫియాకి ఇట్లా నిరూపించగలిగితే మేమందరం రిజైన్ చేసి వాళ్ళు చేసింది సక్రమైంది, వాళ్ళు చేసిందే కరెక్ట్ అని క్షమాపణ కూడా చెప్తాం. ప్రతి రైతుకు వచ్చే విధంగా చూసుకోండి, ప్రతి రైతుకి అందుకోవాలా, ప్రతి రైతు దీనికి ఎలిజిబుల్ అవ్వాలా. అప్పుడైతే మన ప్రభుత్వానికి కాంపిటీషన్ ఉంటుంది, కరెక్ట్ రేట్లో సప్లై అవుతుందని ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఏం చేశారు, ఆ ఏడుగురు అంటే 6 ఏం చేశారు, ₹6.50 నుంచి ₹6.80 వేసారు. ₹6.80 వెళ్ళి టెండర్ ఇస్తారు. లోయర్ వాళ్ళకి ఇయ్యరు ఈ ఆఫీసర్లు. ఎందుకు ఇయ్యరు అంటే వాళ్ళే ఎలిజిబుల్ కావాలి, వాళ్ళే రావాలి మళ్ళీ సీన్లోకి.